నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే నెల 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి శ్రీకారం చుట్టే అవకాశం. రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు తుది రూపు. గ్లోబల్ సమిట్ లో రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరిస్తామన్న డిప్యూటీ సీఎం. నిధులలేమితో నది యాజమాన్య బోర్డులు సతమతం. 2 రాష్ట్రాలు డబ్బులు ఇవ్వకపోవడంతో జీతాలు ఇవ్వలేని దుస్థితి. నేడు బీహార్ సీఎంగా 10వ నితీష్ ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టంలో కీలక నిబంధనల్ని కొట్టేసిన సుప్రీం. లోపాలను సరిచేయాలని కేంద్రానికి స్పష్టీకరణ. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. 1వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి సీఎం జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. 7వ తేదీ వరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు రూపొందిస్తున్నట్లు తెలిసిందే. జిల్లా పర్యటనల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభల్లోనూ సీఎం పాల్గొనే అవకాశాలున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. జిల్లా పర్యటనల కంటే ముందు ముఖ్యమంత్రి వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్కు ఇవాళ తుది రూపు ఇవ్వాలని భట్టి ఆదేశించారు. రష్యా బృందంతోనూ డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి ప్రదర్శించడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో 2047 విజన్ డాక్యుమెంట్పై సమావేశం నిర్వహించారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధన కోసం అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం ప్రభుత్వం ఐఎస్బీతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఐఎస్బీ అధికారులు వివిధ శాఖలను సంప్రదించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు భట్టి వివరించారు. 2 ఏళ్లలో ఏమి చేశామో చెప్పడం కన్నా భవిష్యత్తు తెలంగాణను ఎలా తీర్చిదిద్దబోతున్నామో డాక్యుమెంట్ ద్వారా వివరించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం తదితర విషయాలను డాక్యుమెంట్లో ప్రస్తావించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ కు ఇవాళ తుది రూపు ఇవ్వాలని ఆయా శాఖల కార్యదర్శులకు డిప్యూటీ సీఎం తెలిపారు. రష్యా బృందంతోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రజాభవన్లో గ్లోబల్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వీటీబీ రష్యన్ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చించారు. వ్యవసాయం, విద్యుత్తు, ఐటీ, ఫార్మా, మైనింగ్, డిఫెన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం లాంటిదని, ఇక్కడ మంచి వాతావరణం, పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూమి, అంతర్జాతీయ విమానాశ్రయం, పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రణాళికలను వివరించారు. స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఏఐ డిజిటల్ టెక్నాలజీస్ హ్యాకథాన్ 2025ను ఆయన ప్రారంభించారు. ఏఐ, మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ యువతను తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. సాంకేతికత రోజురోజుకి వేగంగా మారుతోందని, ఆ మార్పులను అందిపుచ్చుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుందని శ్రీధర్ బాబు అన్నారు. 2 ఏళ్లలోనే 40% పైగా అంతర్జాతీయ కంపెనీలు జెనరేటివ్ ఏఐను తమ కోర్ వర్క్లో భాగం చేసుకున్నాయన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని, అది ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందన్నారు. ఆటోమేషన్ వల్ల 85 మిలియన్ల ఉద్యోగాలు పోతే నైపుణ్యం ఆధారంగా 97 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తేల్చిందని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలో నూతన మహిళా పాలసీ తీసుకొస్తామని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. విద్య, ఉపాధి, ఉద్యోగాలు, భద్రత వంటి రంగాల్లో మహిళలకు అవసరాలపై సమగ్ర నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. రౌండ్ టేబుల్ సదస్సులో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా త్వరలో విస్తృత స్థాయి సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ సమాజపు పోకడల వల్ల ప్రాక్టికల్గా అమలు కావడం లేదన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. పాఠశాలల్లో అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమావేశంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్తో పాటు జీఎస్టీ భారం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం బాగానే సమకూరింది. అక్టోబర్లో పన్నుల రూపంలో ఖజానాకు ఏకంగా 16,000 కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఏకంగా 5,000 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. ఫలితంగా పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు కూడా మెరుగయ్యాయి. 7 నెలలు పూర్తయ్యేసరికి 10,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదైంది. అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా పన్ను ఆదాయం బాగా వచ్చింది. అక్టోబర్ నెలలో పన్నుల రూపంలో ఖజానాకు 16,372 కోట్ల రూపాయలు జమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే అత్యధికం. సెప్టెంబర్ నెలలో 11,869 కోట్లు రాగా జూన్లో 13,112 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్లో ఏకంగా 16,000 కోట్లకు పైగా రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 88,209 కోట్లకు చేరింది. 7 నెలలు పూర్తయ్యేసరికి పన్నుల ఆదాయం అంచనాలో 50% పైగా అధిగమించింది. 94,555 కోట్ల రెవెన్యూ రాబడితో బడ్జెట్ అంచనాను 41% పైగా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు చూస్తే పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 30,569 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 8,606 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా 19,057 కోట్లు, ఎక్సైజ్ సుంకం ద్వారా 13,296 కోట్లు ఖజానాకొచ్చాయి. కేంద్ర పన్నుల నుంచి వాటాగా 11,954 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 4,724 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం మాత్రం బడ్జెట్ అంచనాకు చాలా దూరంగానే ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు కేవలం 3,401 కోట్లతో అంచనాల్ని 10% మాత్రమే అధిగమించింది. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కూడా ఇదే తరహాలో ఉంది. 22,782 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా 7 నెలల్లో అందులో 13% లోపలే కేవలం 2,945 కోట్లొచ్చాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే గ్రాంట్లు అధికంగా 948 కోట్లు రాష్ట్రానికొచ్చాయి. అప్పులు మాత్రం భారీగానే ఉన్నాయి.
2025-26 బడ్జెట్లో 54,900 కోట్ల రుణాలు ప్రతిపాదించగా 7 నెలల్లోనే అందులో 93% పైగా 50,541 కోట్లు తీసుకున్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు అన్ని రకాలుగా ఖజానాకు 1,45,124 కోట్ల మొత్తం సమకూరింది. బడ్జెట్ అంచనాలో ఇది 51% వరకు ఉంది. 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,33,920 కోట్లు ఖర్చు చేసింది. అందులో రెవెన్యూ వ్యయం 1,04,669 కోట్లు కాగా మూలధన వ్యయం 29,251 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం బడ్జెట్ అంచనాలు ఇప్పటికీ 80% అధిగమించింది. అక్టోబర్ నెలాఖరు ఇందుకోసం 28,685 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నెలల్లో వడ్డీ చెల్లింపులకు 16,529 కోట్లు, వేతనాలపై 27,663 కోట్లు వ్యయం చేశారు. పెన్షన్లకు 10,853 కోట్లు, రాయితీలపై 9,446 కోట్లు ఖర్చు చేశారు. అక్టోబర్ నెలాఖరు వరకు 10,113 కోట్ల రెవెన్యూ లోటుంది. ఆర్థిక లోటు 50,541 కోట్లు, ప్రాథమిక లోటు 34,011 కోట్ల రూపాయలుగా ఉంది. నదీ యాజమాన్య బోర్డులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. 2 రాష్ట్రాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డుల నిర్వహణ క్లిష్టంగా మారింది. టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సహా బడ్జెట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని పలుమార్లు కోరాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి మరీ నిధులు విడుదల చేయాలని చెప్పినప్పటికీ అది జరగలేదని బోర్డులు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన నదీ యాజమాన్య బోర్డులు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలు, వివాదాలు, కేటాయింపులు, నిర్వహణ కోసం 2 వేర్వేరు బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డులు నడుస్తున్నాయి. చైర్మన్, కొంతమంది సభ్యులను కేంద్రమే నియమిస్తూ ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు. బోర్డు నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు ఉద్యోగులు, సిబ్బందితో పాటు నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా 2014 నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఉద్యోగులకు వేతనాలతో పాటు ఉమ్మడి జలాశయాల నుంచి విడుదలయ్యే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు అవసరం. అయితే నదీ యాజమాన్య బోర్డులకు 2 రాష్ట్రాల నుంచి ఏ సంవత్సరమూ సకాలంలో సరిపడా నిధులు రాలేదని చెబుతున్నారు. నిధులు, బడ్జెట్ కోసం నదీ యాజమాన్య బోర్డులు ప్రత్యేకంగా సమావేశాలను కూడా ఏర్పాటు చేశాయి. ప్రతి బోర్డు సమావేశంలోనూ నిధులు ఇవ్వాలని 2 రాష్ట్రాల అధికారులకు చెబుతూనే ఉన్నారు. నిధులు విడుదల చేసేందుకు 2 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. ఇదే సమయంలో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, అనవసర ఖర్చులు నివారించాలని 2 రాష్ట్రాలు బోర్డులను కోరాయి. నిధుల విషయమై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి గతంలో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. సరిపడా నిధులు ఇస్తామని 2 రాష్ట్రాలు హామీ ఇచ్చినప్పటికీ అది అమలు జరగడం లేదని బోర్డుల అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని 2 రాష్ట్రాలను బోర్డులు పదే పదే కోరుతున్నాయి. ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వలేదని అంటున్నారు. ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదని చెబుతున్నారు. నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు కలిపి 24 కోట్లకు పైగా ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రతిపాదించారు. వీలును బట్టి నిధులు ఇస్తామని 2 రాష్ట్రాల అధికారులు చెప్పినప్పటికీ అది జరగలేదని అంటున్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని, నిర్వహణ ఇబ్బందిగా మారిందని కేఆర్ఎంబీ ఇటీవల 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు కోసం 4 కోట్లకు పైగా తెలంగాణ ఇచ్చిన నిధులు మాత్రమే ఉన్నాయని, అందులో నుంచి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని పేర్కొంది. అటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిస్థితి కూడా అంతే. 2 రాష్ట్రాల నుంచి నిధులు రాలేదని జీఆర్ఎంబీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ట్యాంకర్ను ప్రమాదవశాత్తు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. హైడ్రోక్లోరైడ్ యాసిడ్ చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొనగా ట్యాంకర్లోని కెమికల్ వల్ల దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దట్టంగా అలుముకున్న పొగల్ని అదుపు చేశారు. ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలవడంతో అంతరాయం ఏర్పడింది.
దాదాపు 6 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్యాంకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అటు ట్యాంకర్ ను జగల్ ట్రావెల్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టి ఇవ్వడం జరిగింది. బస్సులో అటు సమయంలో 30 నుంచి 40 మంది వరకు ఉన్నా కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు వేరే బస్సు వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ట్యాంకర్లోంచి లిక్విడ్ లీక్ అవడం వల్ల దాంతో పొగలు కొద్దిగా వస్తున్నాయి. అటువంటి పొగలతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. పత్తి కొనుగోలు నిబంధనల పేరుతో రైతుకు మద్దతు ధర రాకుండా చేస్తోందని ఆయన ఆక్షేపించారు. కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందించడం లేదని తుమ్మల ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రైతులపై చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు హితం కోసం ఏడాదిన్నరలో 1,00,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నువ్వు మేధావి కావచ్చు కానీ ఒక వ్యవసాయాన్ని గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి నిన్ను నేను తప్పకుండా గౌరవిస్తా. అది యూరియా విషయం కావచ్చు, పత్తి విషయం కావచ్చు, ఏ వ్యవసాయ పరమైనటువంటి కార్యక్రమాలకు ఏదో మీరు మాట్లాడితే రైతాంగం బాధపడుతున్నారు ఒక పక్క, నవ్వుకుంటున్నారు ఒక పక్క. ప్రతి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. 4 రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు పాస్ అనే విధానాన్ని మొదలుపెట్టారు. మేము రమ్మన్నప్పుడు రావాలి. రోజు తుఫాను ఉండటం మూలాన, గాలిలో తేమ ఉండటం మూలాన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాము. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటల్ని మళ్ళీ కొనుగోలు చేయరు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. మా రైతుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్పిటల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో జెరియాట్రిక్స్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు. జీజీహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, రోగులకు వైద్యులు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. డిఎంహెచ్ఓలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు అటెండెన్స్ ను మానిటర్ చేస్తున్నామన్న దామోదర రాజనరసింహ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ట్రీట్మెంట్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఐవీఎఫ్ సెంటర్లు, పెయిన్ క్లినిక్లు, రిహాబిలిటేషన్ సెంటర్ల పేరిట దోపిడీకి, అవకతవకలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మావోయిస్టులను అరెస్టు చేసి నిర్బంధించి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వామపక్షాలు ఆరోపించాయి. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ అంటే పరస్పర కాల్పులు తప్ప ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని బండి సంజయ్ ఎన్కౌంటర్ అంటున్నారని మండిపడ్డారు. అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరో సంజయ్ చెప్పాలన్నారు. దండకారణ్యంలో ఉన్న ఖనిజాల కోసమే మావోయిస్టులను చంపుతున్నారని కూనంనేని ఆరోపించారు. ఈ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఈ ఎన్కౌంటర్ ఆగదు అని చెప్తున్నారు. ఎన్కౌంటర్ అంటే పరస్పర కాల్పులు, ఏకపక్షంగా పట్టుకెళ్లి చంపుతున్నారు. మనుషులు చంపటం అనేది ఫ్యాషన్ అయింది. అంటే వాళ్ళు ఈ దేశం మనుషులు కాదా? తమ సర్వస్వం వదిలి అడవుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో పిలిచి మాట్లాడి సంప్రదింపులు జరిపి పరిష్కారం చేయటం అనేది ప్రజాస్వామిక దేశ లక్షణం. అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు? వాళ్ళ వల్ల మీరు చచ్చిపోతారా? ఈ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరెవరు చచ్చిపోయారో దానికి రీజన్ ఏమిటి? ఈ గవర్నమెంట్ చేసిన హత్యలు అని చెప్తున్నాం. ఈ హత్యలకు సంబంధించి మొత్తంగా న్యాయ విచారణ చేయాలి. దానిపైన సమగ్ర విచారణ చేసి ఆ విధంగా చేస్తే న్యాయం కొద్దిగా మిగిలిందని భావించాలి. కోర్టులు కూడా మౌనంగా ఉండటం ఈ దేశానికి మంచిది కాదు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు 2026 దసరా నాటికి ఖచ్చితంగా పూర్తి చేస్తామని
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనులు చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ఉప్పల్ మార్గంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ మీదుగా వరంగల్, మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెంకటరెడ్డి వివరించారు. మేడారం జాతర ప్రారంభమయ్యే నాటికి బీటీ రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వాలని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ శ్రేణులు అధిష్టానాన్ని కోరాయి. గెలవాల్సిన స్థానంలో ఓడిపోయామన్న బీఆర్ఎస్ కార్యకర్తలు భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన అనంతరం భారత రాష్ట్ర సమితి సమీక్ష నిర్వహించింది. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో తెలంగాణ భవన్లో సమావేశమై ఉప ఎన్నికలో ఓటమి విషయంపై చర్చించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, అభ్యర్థి మాగంటి సునీత, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా పనిచేసిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నిక జరిగిన తీరు, ఓటమికి కారణాలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలు తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసిందని, క్షేత్రస్థాయిలో పనిచేసినా తమను బెదిరించారని జూబ్లీహిల్స్ శ్రేణులు తెలిపాయి. మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత తమను నడిపించే బలమైన నాయకుడు లేరని పేర్కొన్నారు. ఎన్నిక వ్యూహం, ప్రచారంలో స్థానిక నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని తెలిపారు. కొంతమంది పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేశారని, అటువంటి వారిని గుర్తించి పూర్తిగా పక్కకు పెట్టారని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాల్ని ప్రజలకు గుర్తు చేస్తూ పోవాలని, కేవలం ఎన్నికల సమయంలోనే అంటే కుదరదని అభిప్రాయపడ్డారు. అధినేత కేసీఆర్ అలసిపోలేదని, రాష్ట్రాన్ని మళ్లీ నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటినీ తొలగించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణులతో తరచూ సమావేశం కావాలని, అవసరమైన శిక్షణ ఇవ్వాలని కోరారు. అందరూ బాగా కష్టపడినందుకే ఉప ఎన్నికలో అన్ని ఓట్లు వచ్చాయన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇక నుంచి ఎవరికీ భయపడకుండా పోరాడతామని తెలిపారు. మన పోరాటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయికొచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్ రెడ్డి కుర్చీ కదిలిపోతుందన్న భయంతో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచారన్నారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తుఫాన్ వస్తుందని, అప్పుడు ఎవ్వరూ మిగలరని తలసాని అన్నారు. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారో రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, తెలుగుదేశం ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా పోరాటం చేసిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఇతర ఎన్నికలకు సిద్ధంగా ఉందామని, అందరం కలిసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. రాయించుకున్నా, వేయించుకున్నా, కొనుక్కున్న ఓట్లతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చెయ్యాలి అనుకునేవారు ఇప్పటినుంచే పనిచేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పూర్తి అండగా ఉంటామని, ఎటువంటి సమస్య వచ్చినా తెలంగాణ భవన్కు రావచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని, ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బూత్ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని, జూబ్లీహిల్స్పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. బీహార్లో నేడు నితీష్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇవాళ పాట్నా గాంధీ మైదానంలో జరిగే కార్యక్రమంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి 3 లక్షల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. సభాపతిగా బీజేపీ నేత ప్రేమ్ కుమార్, ఉపసభాపతిగా పదవి జేడీయూకు ఇచ్చేందుకు ఎన్డీఏ పక్షాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 35 నుంచి 36 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త కేబినెట్లో బీజేపీ నుంచి 16, జేడీయూ నుంచి 14 మంది మంత్రులకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అందులో 6 కొత్తవారు ఉంటారని సమాచారం.
దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల సభ్యులు చైర్పర్సన్ల నియామకాలు పదవీకాలం సర్వీస్ రూల్స్ కు సంబంధించి ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం 2021లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో తాము రద్దు చేసిన నిబంధనలను కాస్త అటు ఇటుగా మార్చి మళ్లీ చట్టం చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. న్యాయస్థానాల నిర్ణయాలను తిరస్కరిస్తూ పార్లమెంటు చట్టాలు చేయడం తగదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆర్డినెన్స్లో లోపాలను సరిదిద్దకుండా గత తీర్పునకు విరుద్ధంగా నిబంధనలను చట్టంలో చేర్చడం అంటే రాజ్యాంగ వ్యతిరేకమని అభిప్రాయపడింది. ట్రైబ్యునళ్ల సభ్యులు చైర్పర్సన్ల పదవీ కాలం నియామకాలకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన సూచనలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. 4 నెలల్లోగా జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.